రాఘవరెడ్డి గారు. సో నాకు వెళ్తున్నప్పుడు బ్యాగ్ ఇచ్చారు, దీనిలో మనీ కూడా పెట్టారు. తోట మనీ అంతర్వేది టు అరకు, దీనికి అటాచ్ చేసుకుంటే అది కూడా మన మ్యాగీ అయిపోయింది. చాలా స్పేషియస్ అండి, హ్యూజ్ పార్కింగ్ అనమాట. అనంతగిరి కాఫీ తోటలు అనమాట. ఒరిస్సా ఉంటది కదా, టెంట్ వేసుకున్న టయానికి పైన ట్యాంకులో వాటర్ కారుతున్నాయండి మొత్తం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి డే 2 అండి మన అరకు ట్రిప్లో. సో లాస్ట్ వీడియోలో చూసారు కదా, నేను ఇక్కడ టెంట్ వేసుకుని పడుకున్న పెట్రోల్ బంక్లో. సో అదండి, ఇప్పుడే లేచారనమాట, 7 అయింది మార్నింగ్. సో ఇక్కడైతే బంక్ అయితే చాలా బాగుందండి, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ అడిగిన వెంటనే మనకి స్టే ఇచ్చారు అండ్ ఫుడ్ కూడా పెట్టారు, చెప్పారు కదా లాస్ట్ వీడియోలో. సో అది ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. నేను ఇప్పుడైతే మనకి అరకు వెళ్ళాలి. ఇక్కడ ఉన్న డెస్టినేషన్, మన డెస్టినేషన్ 115 కిలోమీటర్లు ఉందన్నమాట, ఘాట్ రోడ్డు. సో ఇది వచ్చేసి అనకాపల్లి అనమాట. సో అది అనకాపల్లి టు అరకు వెళ్ళాలి మనం. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయానండి. ఇప్పుడు మన తక్షణంగా వస్తావేమి ఏంటంటే టిఫిన్ తినాలి. నేనైతే మ్యాగీ తెచ్చుకున్నాను అనమాట, చిన్న పోర్టబుల్ స్టవ్ కూడా తీసుకున్నాను. సో మ్యాగీ వండుకొని తిన్నాం. నేనైతే తెచ్చుకున్నాండి ఒక పోర్టబుల్ స్టవ్, తెలిసిందే కదా అందరికీ, గ్యాస్తో రన్ అవుతుంది. సో ఇది ఒకటి అనమాట. సింపుల్గా దీంతో అయితే వంట చేసుకోవచ్చు మనం. సో ఇది ఇలా పెట్టుకుని, సో ఏం కాదు, ఇది ఒక ఎల్పిజి గ్యాస్ బాటిల్. సో దీనికి ఇది ఇలా అటాచ్ చేసుకుని అంతే, సింపుల్. ఇది ఆన్ చేసుకోండి, అంతే, గ్యాస్ ఓపెన్ అయిపోయింది. ఇది ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాను. సో అది ఇప్పుడైతే మనం మ్యాగీ వండుకుందాం. అది కూడా మన మ్యాగీ అయిపోయింది. సో తినేద్దాం. ఈ మ్యాగీలో ఈ సూప్ అంటే నాకు చాలా ఇష్టం. బాగుందండి, బాగోపోయినా తినాలి, తప్పదు. లాస్ట్ వీడియోలో చూసారు కదండి, నేను ఈ బంక్లో స్టే చేశాను. సో వచ్చాను ఏదో వెళ్ళిపోదాం అని కాకుండా, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఈ బంక్ని ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది అనమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అంత కార్పొరేట్ లెవెల్లో ఉందన్నమాట ఈ బంక్. ఒకసారి ఈ బంక్ గురించి మాట్లాడుకుంటే మనం, ఇది వచ్చేసి మెయిన్గా బయ్యవరం అండ్ అనకాపల్లి మధ్యలో ఉంటుంది అనమాట. అనకాపల్లికి 7 కిలోమీటర్స్ ముందు ఉంటుంది మనకి. సో మెయిన్ హైలైట్ వచ్చేసి ఈ బంక్కి ఫిష్ అండి, దీనికి ఇదే ల్యాండ్ మార్క్ అనమాట, ఫిష్. సో దీని పక్కనే మరి ఇంకోటి ఏంటంటే పైలాన్. చూసారు కదండి పైలాన్ అంటే ఇది మొత్తం, ఇంకా ఇటువంటి పైలాన్ ఇంకా వేరే హెచ్పి బంకులకి ఏమి ఉండదు, జస్ట్ నార్మల్ గా ప్లేన్ గా ఉంటాయి. కానీ ఇక్కడ చూసారా పైనాల మీద ఉన్నాయి, చూసారా ఇవన్నీ వాళ్ళు సర్వీసెస్ అనమాట. అసలు లోపలికి వెళ్ళి ఏమున్నా ఏంటి అనేది మొత్తం క్లియర్ గా తెలుసుకుందాం రండి. మనకి ఎంట్రన్స్ కాగానే ఇక్కడ ఫస్ట్ మనకి ఎయిర్ ఉంటుందండి, నైట్రోజన్ ఎయిర్ అండ్ నార్మల్ ఎయిర్ అనమాట. రెండు మనకి ఫ్రీ అనమాట. సో రెండు మనకి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, 2 వీలర్స్ కి అండ్ 4 వీలర్స్ కి కూడా. అలాగే ఇక్కడ వీళ్ళు 2 వీలర్స్ కి ఇంజిన్ ఆయిల్ అయితే ఫ్రీగా చేంజ్ చేస్తారండి. ఇంజిన్ ఆయిల్ మనం తెచ్చుకుంటే వీళ్ళు ఫ్రీగా చేంజ్ చేస్తారు. అదే మనం బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి మనీ ఇవ్వాలి కదా. సో అలా కాకుండా ఇక్కడ వస్తే వీళ్ళు ఫ్రీగా చేంజ్ చేస్తారు అనమాట. వీలైతే విండ్షీల్డ్ కి జర్మన్ టెక్నాలజీకి సంబంధించిన అప్లికేటర్ అండ్ స్క్వీజర్ యాంగర్ అయితే ఉపయోగిస్తారండి. అండ్ గ్లాస్ కిల్లింగ్ అయితే వాటర్ అండ్ R3 లిక్విడ్ అయితే ఉపయోగిస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి డెఫ్ కూడా ఉన్నదండి. డెఫ్ అంటే డ్యూయల్ ఎగ్జాస్ట్ ఫ్యూయల్డ్ అనమాట. ఇది వచ్చేసి BS4 BS6 వెహికల్ కి అయితే పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది అనమాట. సో తెలిసిందే కదా మనకి బయట సైలెన్సర్ నుండి పొగ వస్తుంది కదా, ఆ పొగని కంట్రోల్ చేయడంలో ఇదైతే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇంకో విషయం మాట్లాడుకుంటే ఇది చాలా స్పేషియస్ అండి, హ్యూజ్ పార్కింగ్ అనమాట. చాలా లారీలు మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, పార్క్ చేసుకుంటా అయితే ఉంటది, చాలా హ్యూజ్ పార్కింగ్. ఇది వచ్చేసి క్లబ్ HP అనమాట. క్లబ్ HP లోనే నెంబర్ 1 అనమాట. లోపలికి వెళ్ళి మనం ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చూద్దాం. అండ్ ఈ నైట్రోజన్ ఎయిర్ పక్కనే మనకి ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కి ఛార్జింగ్ మిషన్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశారండి. మనకు వచ్చేసి ఇక్కడ డీజిల్, పెట్రోల్ అండ్ పవర్ పెట్రోల్, సో ఇవైతే అవైలబుల్ గా ఉన్నాయండి. వాటితో పాటు మనకి 2 వీలర్స్ కి, హెవీ వెహికల్స్ కి మనకైతే ఇంజిన్ ఆయిల్స్ అయితే దొరుకుతాయి అనమాట. ఇది వచ్చేసి ఈ పెట్రోల్ బంక్ కి మెయిన్ ఆఫీస్ అనమాట, కార్పొరేట్ ఆఫీస్ లెవెల్లో ఉంది. సో మనకి పక్కనే ఈ వాష్రూమ్స్ ఉంటాయండి. దానికన్నా ముందు ఇక్కడ మనకి ఛార్జింగ్ పాయింట్స్ అనమాట. ఛార్జింగ్స్ ఎలా పెట్టుకున్నా చూసారా, అన్ని డ్రైవర్స్ వచ్చి ఇక్కడ ఛార్జింగ్స్ పెట్టుకుంటారు. సో ల్యాప్టాప్స్ అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అనమాట, ఇదిగోండి. సో ఇలా మనకి కస్టమర్స్ వచ్చి ఇలా డ్రింకింగ్ వాటర్ తాగొచ్చు అవసరమైన వాళ్ళు. జస్ట్ ఇది ప్యూర్ RO వాటర్ అండి, చాలా బాగున్నాయి అనమాట. సో ఇదిగోండి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్. సో మనకి ఇలా వచ్చేస్తే కనుక వాష్రూమ్స్ మేల్ అండ్ ఫీమేల్. సో లోపలికి వెళ్దాం, ఎలా ఉంటాయో చూపిస్తాను అసలు మీకు. చాలా బాగున్నాయి, అవిగోండి.
సో ఎలా ఉన్నా చూసారా, ఏదో పెద్ద పెద్ద మాల్స్లో ఉంటారు చూసారా, అలా ఉన్నాయి కదా వాష్రూమ్స్. చాలా నీట్ అండ్ హైజీనిక్గా ఉన్నాయండి. సో మీరు చూసుకోవచ్చు. సో అదనమాట వాష్రూమ్స్ అయితే. సో దీని పక్కనే మనకి డైనింగ్ హాల్ అయితే ఉంటుందండి. ఎవరైనా కస్టమర్స్ ఎవరైనా ఫుడ్ తెచ్చుకుని తినాలన్నా కానీ ఇక్కడైతే తినొచ్చు మనం డైనింగ్ హాల్. అదిగోండి. సో అది ఇక్కడ మీకు లారీ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బ్రోజర్ అంటారండి దీన్ని. ఇదంటే అంటే మనకి డీజిల్ని డోర్ డెలివరీ చేస్తారనమాట. ఏదైనా పెద్ద పెద్ద కంపెనీస్కి వాళ్ళకి డీజిల్ అర్జెంట్ అయితే ఇక్కడ నుండే వీళ్ళు దీని మీద తీసుకెళ్తారనమాట. దీనికి అప్ టు 60K లీటర్స్ వరకు ఇదైతే మనకి డీజిల్ అయితే డెలివరీ చేస్తుంది, సప్లై చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి డ్రైవర్స్ రెస్ట్ రూమ్ అండి. మనకి డ్రైవర్స్ పడుకుంటాకనమాట. చూడండి విత్ మంచాలు విత్ కాట్స్ అనమాట. ఇంకోండి. సో చాలా స్పేషియస్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది కదా, పడుకుంటాకి కంఫర్టబుల్గా ఉంటుంది. సో అదనమాట, చాలా స్పేషియస్. ఇది డ్రైవర్స్కి అనమాట. ఇది వచ్చేసి టాయిలెట్స్ అండి. ఇది ఇండియన్ కబోర్డ్స్ అనమాట. మనకి అక్కడ ఉంటాయి, అది వచ్చేసి వెస్ట్రన్ కబోర్డ్స్, ఇది వచ్చేసి ఇండియన్ కబోర్డ్స్ అనమాట. డ్రైవర్స్కి సపరేట్గా ఉంటుంది అనమాట. అంటే డ్రైవర్స్ ఎక్కువ ఇండియన్ కబోర్డ్స్ని యూస్ చేస్తారు కదా, సో అందుకనమాట. మనకి దీని పక్కనే వచ్చేసి టైర్ కేర్ సెంటర్ ఉంటుంది అనమాట. మొత్తం A to Z వర్క్ ఇక్కడ జరుగుతుంది. సో కొత్త టైర్ వేయాలన్నా, ప్యాచ్ చేయాలన్నా, ఏదైనా మార్చాలన్నా, సో అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ ఫెసిలిటీస్ కూడా ఉంది ఇక్కడ. సో అయితే అనమాట ఓనర్ గారు సార్ ఇక్కడ వర్క్ చేసేది. సార్ ఏం పేరండి? అబ్దుల్ కలాం ఆజం గారు. సో అది. సో ఇదంతా టైర్ కేర్ అండి. సో దీని పక్కకి వెళ్ళిపోతే మనకి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ సెల్ఫ్ కుకింగ్ అండ్ షవర్స్ ఉంటాయి, చూపిస్తాను రండి. సెల్ఫ్ కుకింగ్ ఏరియా చూసారు కదండి. బంక్లో ఫెసిలిటీ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఈ బంక్కి ఓనర్ గారు వచ్చేసి శ్రీనురెడ్డి గారు అండి. శ్రీనురెడ్డి గారు బంక్ అన్నా, ఫిష్ బంక్ అన్నా కానీ ఇక్కడ అందరికి నో డెట్ అనమాట. ఈ బంక్లో మొత్తం అన్ని చూసుకునే వాళ్ళు రాఘవరెడ్డి గారు అండి. శ్రీనురెడ్డి గారు ఇతనికి చిన్న అవుతారనమాట. సో ఆయన మాటల్లో ఈ బంక్ గురించి ఇంకా తెలుసుకుందాం. ఆయన అసలు మాట్లాడమంటే మాట్లాడలేదండి. నేనే 2-3 సార్లు అడిగిన తర్వాత మాట్లాడారు. సార్ రాఘవరెడ్డి గారు, సో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఈ బంక్ ని. చాలా హ్యాపీ అవుతుంది అనమాట. సో ఏమన్నా చెప్తారు సార్? చెప్పేదాన్ని మీరు అన్ని అబ్జర్వ్ చేసి ఉంటారు. మా సర్వీస్ అంటే మీరు మంచిగా ఈ జర్నీలో చాలా అవుట్లెట్లు చూసి ఉండొచ్చు. మరి ఏంటి డిఫరెన్స్ అని కనపడింది? థ్యాంక్ యూ. అదే ఇది యాక్చువల్ గా మా చిన్నాన్న గారు అండి బంక్ డీలర్. ఇదంతా ఆయన ఫ్యాషన్ వల్లే మేము ఇలా చేయగలుగుతున్నాం అనమాట. ఎవ్రీ ఆస్పెక్ట్ ఏది కూడా మనం అన్ని యాంగిల్స్ లోనూ కస్టమర్ కి మెయిన్ కస్టమర్ సర్వీస్ మెయిన్ అండి మాకు. దానివల్ల ఏంటంటే ప్రతి మీకు వాష్రూమ్స్ దగ్గర నుంచి నైట్రోజన్ ఎయిర్, తర్వాత విండ్షీల్ క్లీనింగ్, ఆల్ ఆస్పెక్ట్స్. అంటే మనం ఇది మన క్లబ్ HP ఫస్ట్ నామ్స్ అనమాట మా అవుట్లెట్. అంటే ఇంకా బెస్ట్ మేము మెయింటైన్ చేయడం ట్రై చేస్తూనే ఉంటుంటాం. కానీ మీకు లాంటి వాళ్ళు వచ్చి బాగుంది అన్నందుకు మాకు చాలా హ్యాపీ. మంచి మెమోరీస్ అయితే ఇచ్చారు సార్. సో దాంతో పాటు నేను డబ్బులు దగ్గర ట్రావెల్ చేయగలను అనే ధైర్యం కూడా ఇచ్చారన్నమాట. సో మీ హాస్పిటల్ అయితే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి, సో మచ్ అండి. రాఘవరెడ్డి గారు, సో నాకు వెళ్తున్నప్పుడు బ్యాగ్ ఇచ్చారు, దీనిలో మనీ కూడా పెట్టారు సార్. ఆల్మోస్ట్ చాలా మనీ పెట్టారు అనమాట సార్. థ్యాంక్ యూ సార్. మనీ ఇచ్చారు, ఫుడ్ పెట్టారు, అకామిడేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. లారీ కొనప్పుడు ఎత్తన ఎక్కిస్తారన్నమాట. ఓకే సార్, బాయ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. సో ఇంత అలా ఉంటారు అనుకోలేదు నేను. దీనిలో మనీ కూడా పెట్టి పంపిస్తున్నారు. సో అదనమాట. లారీ ఎక్కిస్తున్నారండి. ఇక్కడ నుండి కొత్త వలస అనమాట. కొత్త వలస నుండి మనం అరకుకి వెళ్ళిపోదాం. సో ఇది ఎలా ఓపెన్ చేయాలి ఏంటో. అన్నా వచ్చేనా? ఇప్పుడే మన జర్నీ స్టార్ట్ అయిపోయిందండి అరకుకి. సో అన్న ఏం పేరన్నా? రాంబాబు. సో అప్పుడు అన్నతో వెళ్తున్నాం మనం. అన్న నాకు స్పీడ్ పెడుతున్నాడు. సో అన్న స్పీడ్ లేచనమాట, చాలా ఉన్నాయి. సో ఇది తీసుకోండి అన్న. ఏందన్నది? మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోయే హైవే వచ్చేసి హైవే నెంబర్ 16 అండి. కోల్కతా వరకు వెళ్ళిపోద్ది కదా, చెన్నై కోల్కతా హైవే. సో చెన్నై కోల్కతా హైవే అనమాట. సో ట్రావెల్ చేయబోయేది మనం చేస్తుంది NH16 మన కొత్త వలస. సో అన్న బాయ్ అన్న, థ్యాంక్స్ అన్న లిఫ్ట్ ఇచ్చినందుకు. మనం దిగవలసిన టైం వచ్చేసింది. ఇంకా 75 కిలోమీటర్స్ ఉందండి అరకుకి ఇక్కడ నుండి. ఛార్జర్ పెట్టుకున్నానా? పెట్టుకున్నాను. ఛార్జర్ లేకపోతే ఇంక నా జీవితం లేదు. కనిపించినప్పుడల్లా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటున్నా.
మనం కొత్త వలస దిగాం కదా, ఇలా ఎదురుకొస్తే ఒక చిన్న మార్కెట్ ఉంది. ఇక్కడ అన్ని రకాల చేపలు ఉన్నాయి చూడండి. సో అదనమాట, ఇంకొకటి చేపలు కొని చేస్తున్నారు అనమాట. సో అలా పీసెస్ కింద కట్ చేస్తున్నారు. ఫ్రెష్ అండి, ఫ్రెష్ కదన్నా, ఫ్రెష్. సో అది బాగుంది. ఇది వచ్చేసి రూప్చందే కదా, శీలావతి 10 అంతే, ఇవే తెలుసు. అన్న అయితే ఇప్పుడు లిఫ్ట్ ఇచ్చిండు, 2 కిలోమీటర్స్ వెళ్తాడంట, అక్కడ దాకా వెళ్దాం. ఇంకో బండి అయితే మారం, అన్న కొంచెం ఎదవరకు వెళ్తాడంట. మళ్ళీ మనకి లిఫ్ట్ దొరికిందండి, అన్న కొంత ఎదవరకు వెళ్తారనమాట. అతను అక్కడ దింపేశాడండి. దారి ఉంది కదా, అన్నోళ్ళని అడిగాను, వెళ్ళరంట అరకు, ఎదురు తిరిగిపోతారంట. సో అది బండి ఆపారు. ఎస్కోట్ అనే ఏరియాకి వచ్చామండి. ఇక్కడ నుండి 60 కిలోమీటర్స్ ఉందన్నమాట. చూద్దాం. ఇప్పుడు దాకా లారీ అయితే రాలేదు అంతా. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఒక 5 బైక్స్ అయితే మారొచ్చాను ఇక్కడికి. అరికి ఎక్కడ నుండి ఇక్కడ ఎస్కోట్ దాటిన తర్వాత మళ్ళీ ఒక బండి దొరికిందండి లిఫ్ట్. అరకు ఇంకా 53 కిలోమీటర్లు ఉంది. బొర్రా కేవ్స్ 29. మళ్ళీ చాలా గంటల తర్వాత నాకు లారీ కనిపించిందండి. అడుగుదాం. ఆపరా స్వామి, ఆపరా అన్న. అరకు ఏడదాకా వెళ్తావు అన్న? సో వెళ్ళంట. చూసారండి ఎలా ఉన్నాయి ఇవన్నీ. ఏదోటి అమ్ముతున్నారు అనమాట. కొబ్బరికాయలు, జామకాయలు, కాయగూరలు, ఏమిటి అన్నీ అమ్ముతున్నారు. ఫైనల్గా మనకైతే అరకుకి వెళ్ళి ఒకసారి లిఫ్ట్ అయితే ఇచ్చారండి. అరకుకి ఒక 6 కిలోమీటర్ ముందైతే ఆగిపోతారంట. సో అక్కడ దాకా ఎక్కించుకున్నారన్నమాట. ఇవన్నీ అనంతగిరి కాఫీ తోటలు అనమాట. పైన ఎలా ఉన్నాయి చూసారు చెట్లు మొత్తం. ఇక్కడ అన్ని చిన్న చిన్న షాపులు టైప్ పెట్టారు. ఇక్కడ కాఫీ, సో ఇక్కడ లోకల్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు అనమాట. చూసారా, చాలా బాగుంది కదా. ఇంకా వెళ్ళాలి, ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి అరకుకి. థ్యాంక్ యూ సార్, బాయ్ సార్. మనం ఘాట్ రోడ్స్ అన్ని దాటి వచ్చేసాం. సో అదనమాట, ఇంకా 7 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ నుండి ఏదో కారు ఏదో తీసుకుని వెళ్ళిపోదామండి. మనం వైజాగ్ టు అరకు వెళ్ళే రోడ్ అనమాట. ఎలా వెళ్ళిపోతే అరకు వ్యాలీ. సో చూసారా పక్కన టెంట్లో. ఇది ప్రతి చోట ప్రతి 1 కిలోమీటర్కి ఉన్నాయండి. సో ఎవరైనా వస్తే కనుక మంచి ఆప్షన్ అనమాట. సో అదనమాట, ఇది చూపించడానికి ఇక్కడ అన్నను బండి ఆపి మరీ బండి ఆపించాను. సో అది ఇదంతా అరకు విశాఖపట్నం రోడ్ అండి. సో ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. మనం అరకు వ్యాలీ వెళ్ళిపోయి అక్కడ ఏదైనా మంచి పెట్రోల్ బంక్ చూసుకుని స్టే చూసుకుందాం. సో అది. సో ఇక్కడ చూసారా, అక్కడ ఒకటి ఉంది, దాని ఆపోజిట్లో ఇక్కడ ఒకటి ఉంది. మొత్తానికి వచ్చేసానండి అరకు. సో నేను చేయగలనా లేదా అనుకున్నాను. మా అంతర్వేది టు అరకు నేను ₹1 ఖర్చు పెట్టుకోకుండా వితౌట్ మనీతో నేనైతే ట్రావెల్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చాను అనమాట. 2 డేస్ పట్టింది నాకు. సో నేను అనుకున్న దాన్ని రీచ్ అయ్యాను అనమాట. సో మొత్తానికి అరకు వ్యాలీకి వచ్చేసాను. ఇదంతా అరకు వ్యాలీ అండి. అక్కడ ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది, ఇక్కడేమో HP బంక్ ఉంది. రెండింటి దగ్గరికి వెళ్ళి ఏమైనా స్టే చేస్తారేమో అడుగుతాను. అసలు ఇవ్వకపోతే ఏంటనేది ఆలోచిద్దాం. ఒరిస్సా ఉంటుంది కదా, ఇక్కడ నుండి దగ్గరే కదా. ఒరిస్సాకు కూడా నేనైతే వెళ్దాం అనుకుంటున్నాను. ఒరిస్సా జస్ట్ బోర్డర్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోతాను. రిటర్న్ టు సేమ్ అనమాట. రిటర్న్ టు సేమ్ అయిపోయి తర్వాత ఏం చేయాలనేది మనం ఆలోచిద్దాం. సో అది వెళ్ళి మనం పెట్రోల్ బంక్ అయితే వెళ్దామండి. మనం అయితే చేసాం వితౌట్ మనీ అంతర్వేది టు అరకు. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్దాం. మనకి స్టే అయితే ఇచ్చారండి. ఏదో సైడ్ వేసుకుని టెంట్ వేసుకుని పడుకోమన్నారు ఒక ½ అవర్ తర్వాత. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5:40 అలా అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా కొంచెం రద్దీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి 1 అవర్ తర్వాత ఎక్కడ దిక్కునేసి పడుకో అన్నారు. అన్న ఏం చెప్తున్నా అంటే మళ్ళీ 10ంటికి తీసుకోమంటున్నాడు. మొత్తం రష్ ఉంటుంది కదా ఇప్పుడు 10ంటికి వేసుకో, 10ంటికి మొత్తం ఖాళీ అయిపోద్ది అంటున్నాడు అనమాట. సో మ్యాగీ చేసుకుందాం అంటే నాకు గ్యాస్ టోకన్ అక్కడ ఉండిపోయింది. ప్లేస్ కూడా లేదు ఇక్కడ పెట్రోల్ బంక్లో. మళ్ళీ మన గ్యాస్ వెలిగిస్తే ఎలా ఉంటుంది, ప్లేస్ లేదు, గ్యాస్ వెలిగించుకునే ప్లేస్ లేదు అక్కడ మనకి. సో అందుకని చెప్పి ఇంకా బయటికి వెళ్ళి ఏమన్నా తిందామని వెళ్తున్నాను అనమాట. ఏమన్నా స్నాక్స్ ఏమన్నా తీసుకుంటాను. సో అది పొద్దునుండి కొని ఏం తినలేదనమాట. ఇప్పుడే మనం ఇక్కడ ఫుడ్ దగ్గరకు వచ్చామంటే టిఫిన్ తిందామని వచ్చాను. సో తప్పులు ఉన్నాయన్నమాట. ఈ 2 కలిపి ₹40 అంట. సో ఇవి అయితే తీసుకుంటున్నాను నేను.
సో ఇప్పుడే వేడివేడిగా వేస్తున్నారు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నదనమాట. చాలా చల్లగా ఉన్నది అన్న. ఇప్పుడు ఇంతేనా ఇక్కడ చల్లగా ఉంటుంది? శీతాకాలం డిసెంబర్లో మరీ ఎక్కువ అయిపోద్దేమో అన్న. ఉదయం ఇంకా గట్టుకుంటుందా? ఓకే, ఉదయం అయితే ఇంకా గట్టుకుంటుంది. మనం ఆ మంచులోనే పడుకోపోతున్నాం ఇప్పుడు. సో ఇదిగోండి ఈ రోజుకి మన డిన్నర్ అనమాట ఇది. సో 2 తప్పాలు. కరెక్ట్గా 10 అయిందని టైము. సో ఈ ఖాళీ ప్లేస్ వేసుకోమన్నారు, వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు టెంట్. కరెక్ట్గా టెంట్ వేసుకున్న టయానికి పైన ట్యాంకులో వాటర్ కారుతున్నాయండి. మొత్తం వేసుకుందాం అన్న ప్లేస్ మొత్తం తడిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏమో ఇంకెక్కడా ప్లేస్ లేదు, ఇంకెక్కడా లేదు అంటున్నారు. సో ఇంకా ఈ ప్లేస్లోనే వేసుకోవాలి మనం. అదిగుండా పక్కన మొత్తం తడిచిపోయింది. ఆ టెంట్ కొన్ని మొదల సైడ్ తడిచిపోయింది అనమాట. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కదా. 3 గంటలు వేస్ట్ చేస్తే మనకి వేసుకునే అవకాశం ఇచ్చారు. సో అదండి ఈ వీడియోని ఇక్కడ రన్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.